Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం లోకాసువార్త 18వ అధ్యాయం. చాలామందికి బైబిల్ చదివేటువంటి వాళ్ళకి సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఈ దినానికి సంబంధించినటువంటి అంటే మార్చి 4కి సంబంధించినటువంటి వాక్య భాగం లోకా 18. దీని గురించి నేను వ్యాఖ్యానించినప్పుడు ఒక విధంగా నేను నా వ్యాఖ్యానం కాదు, కార్సన్ గారు చెప్పిన దాన్ని నేను అనువదిస్తున్నాను. దీనిలో నేర్చుకున్నటువంటి విషయాల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఆ చాట్లో మీరు రాయండి. దీని గురించి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. లూకాసు వార్త 18. దీనిలో 4 ఉపమానాలు ముందు ఉన్నాయి. మరి మొదటి ఉపమానం 1 నుండి 8 వరకు చదువుకుందాం. అది విసుగక నిత్యము ప్రార్థన చేయవలనైనటువంటి వాక్యంతో ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతి వాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోదాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కొనుగొనునా? అది మొదటి ఉపమానం. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, ఈ 4 ఉపమానాలు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సరి అయిన రీతిలో ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అనేటువంటిది గమనించాలి. ఈ 4 కూడాను అపార్థం చేసుకునేటువంటి అవకాశం. అంతే, మీరు సరిగా అర్థం చేసుకోవచ్చు, కానీ చాలామంది అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకోకుండా ఉండాలి అనేటువంటి ఆశతో మనం నేర్చుకోవాలి. సింపుల్గా ఉండొచ్చు, కానీ అపార్థం చేసుకోకుండా ఉండాలి అంటే అది మనం దాని నుండి కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని వివరించాలి. రెండవది మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 4 ఉపమానాలు ఎందుకు ఒకదాని ప్రక్క ఒకటి పెట్టాడు లోకా అనేటువంటిది, వీటి అన్నిటికీ ఏంటి కామన్ ఏమున్నది అనేది కూడా మనం గ్రహించుకోవాలి. మొదటి 8 వచనాలు కదా. మొదటిది, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు యేసు ప్రభు శిష్యులతో చెప్పిన ఉపమానం. ఒక విధవరాలు దివారాత్రులు పట్టుదలతో తనకు న్యాయం తీర్చమని అంటే అన్యాయస్తుడని లేదు, కానీ పాజిటివ్గా ఏమి చెప్పలేదు. హీ డజంట్ కేర్.
ఈ జడ్జి ఎవరిని లక్ష్య పెట్టడు. న్యాయపతిని అడుగుచూ విసిగినది. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను తాను మొరపెట్టుకొనుచుండగా న్యాయము తీర్చడా? చివరికి ఈ న్యాయాధిపతి కూడా అంటే ఇలాంటి వ్యక్తి కూడా, ఎవరు లక్ష్య పెట్టనటువంటి న్యాయాధిపతి కూడా సరైన తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏర్పరచుకొనిన వారికి వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఇంకెంత ఎక్కువ చేయగలడు. ఈ ఉపమానమును ఒకదానిని వేరుగా వివరించిన ఎడల, అంటే తప్పుగా వివరించిన ఎడల, ఎక్కువ కాలము బిగ్గరగా ప్రార్థించిన ఎడల ఎక్కువ మనము ఆశీర్వాదములు పొందవచ్చును. అంటే టిట్ ఫర్ టాట్, ఏది చేస్తే దానికి తగిన శాస్తి జరుగుద్ది అనేటువంటి తీరులో, ఏది చేస్తే దానికి శాస్తి జరుగుద్ది, టిట్ ఫర్ టాట్ అనేదాన్ని యేసు ప్రభువే ఖండించాడు. మత్తయి సువార్త 6:5-15లో. కాబట్టి ఆయన అక్కడ ఖండిస్తే ఇక్కడ దాన్ని ఎందుకు సమర్థిస్తాడు టిట్ ఫర్ టాట్ లాగా? కాబట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది అసలుగా గుర్తించగలసిన విషయాన్ని చివరి వచనం ఎత్తి చూపిస్తుంది. ఏంటి? 8వ వచనం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కలుగొనునా? అది వివరిస్తుంది అన్నమాట. దాని యొక్క మామూలుగా చివరి వచనం, ఉపమానంలో చివరి వచనం, అది సారాంశంగా ఉంటుంది. అది కీ అన్నమాట ఆ ఉపమానాన్ని అర్థం చేసుకోవటానికి. ఇక్కడ 8వ వచనం ఆ కీగా ఉంటుంది. ఆలకించుటకు ఇష్టపడిని దేవుడు అన్నది సమస్య కాదు. అంటే మనం గోజాడితేనే తప్ప ఆయన వినడు అనేటువంటి ఐడియా కాదు. నిజమైన విశ్వాసం కోల్పోయినందున దేవుని అడుగక బద్ధకించుట అనేది ఇక్కడ సమస్య. అడగాలి అనేది, ప్రార్థించక విసుక్కోకుండా అడగాలి, బద్ధకించకూడదు. మనం ప్రార్థనలో అందరం ఎవరు కూడాను ప్రార్థనలో గ్రాడ్యుయేట్ కాలేదు. ప్రార్థనలో అందరం ఎదగాలి. మరి పనుల వలన, మరి మన పాపం వలన, అలసిపోయినందువలన, ఏదో విషయాన్ని బట్టి మనం ప్రార్థించం. కాబట్టి ప్రార్థించాలి, బద్ధకించకుండా ప్రార్థించాలి అనేటువంటి సత్యాన్ని ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక రెండవ ఉపమానం 9 నుండి 14 వరకు చదువుదాం. లూకా సువార్త 18 తమ్ము నమ్ముకొనిన, ఇది సరిగా లేదు, అడ్డం వచ్చింది. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుతున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. తమ శిష్యులను 14 వరకే. ఇక్కడ ఈ 14లో ఒక మంచి మాట ఉన్నది. అది ఏంటంటే, తనకంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి, నీతిమంతుడిగా తీర్చబడటం అనేది అక్కడ చాలా పదే ఇక్కడ లోకా వాడతాడన్నమాట. నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఏ విధంగా తీర్చబడతాం? యేసుప్రభుని నమ్మితే యేసుప్రభు నీతిని బట్టి దేవుడు ఆయన నీతిని చూస్తాడు. నీతిమంతుడిగా ఇక వేరేగా మనం నీతిమంతులుగా చూపించుకోవాలనేది అది స్వనీతితో సమానం. మనం పాపులవి, ఎంత కష్టపడి పని చేసినా కానీ మన నీతి కొరతగానే ఉంటుంది అన్నమాట. మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రతిక్రియల్లో కానీ మనం స్పందించే తీరు ఎప్పుడు కూడాను కొరతగా ఉంటుంది. అందువలన యేసుప్రభు నమ్మాలి. అప్పుడు దేవుడు తండ్రి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాం అన్నమాట. అది జస్ట్ సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు రెండవ ఉపమానం గురించి మనం చెప్పుకుందాం. ప్రార్థించుటకు పరిసయ్యుడు సుంకరి దేవాలయమునకు వెళ్ళుటను వివరిస్తున్నటువంటి ఉపమానం ఇది. ఆధునిక సాక్షేప సిద్ధాంతకులు అంటే వాళ్ళు చెప్పేటువంటి తీరు ఏంటంటే, అంటే వాళ్ళు ఎవరంటే కొందరి అవగాహన తీరు ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తప్పు ఒప్పులను సందర్భాన్ని బట్టి నిర్ణయించాలని చెప్పే వేదాంతికులు. వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే రిలేటివిస్ట్ అంటారు అన్నమాట. ఎవరైనా సరే, వాళ్ళ దృష్టిలో ఎవరైనా సరే వారి పాపపు అలవాట్లు జీవితంలో పొత్తు లేకుండా ఉన్నప్పటికీ యేసు ప్రభు వారిని ఆమోదిస్తాడని, ఆత్మవిశ్వాసం గల మతపరమైన వేషధారులను మాత్రమే విసర్జిస్తాడని ఈ ఉపమానం ద్వారా గ్రహించగలము అని వాళ్ళ అర్థం. అంటే ఇక్కడ పరిసయ్యుడు మామూలుగా పరిసయ్యులు వాళ్ళు వేషధారణతో పోల్చబడతారన్నమాట. వేషధారణ కలిగి ఉంటారని చెప్తారు. అంటే పరిసయ్యులు బాగా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని అవలంబించాలనేటువంటి వారు ఉన్నా కానీ వాళ్ళలో మంచి ఏంటంటే తూచా తప్పకుండా మరి ప్రతి ఒక్క మాటని అవలంబించాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు పాపులు కదా, మనలాగానే వాళ్ళు కూడా పాపులే. కాబట్టి ఎంత నిష్ఠగా ఉన్నా కానీ వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఇక వేషధారణ ఉండలేకపోయినా కానీ ఉన్నట్టుగా నటించేటువంటిది వేషధారణ అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేషధారిగా ఉండకూడదు. మరి సుంకరి ఆయన పాపి కదా, కాబట్టి ఇక పాపంలో జీవించినా కానీ పర్లేదు, కానీ వేషధారణను మాత్రం యేసు ప్రభు ఖండిస్తున్నాడు ఈ ఉపమానం ద్వారా అని కొంతమంది చెబుతారు. అది సరైనటువంటిది కాదు. నిజానికి రెండవ జాబితా వారిని, అంటే ఈ సుంకరి కాదు, వేషధారిగా ఉన్నటువంటి పరిసయ్యుడు అన్నమాట. రెండవ జాబితా వాళ్ళంటే పరిసయ్యులు. వారిని యేసు ప్రభు తప్పనిసరిగా విసర్జిస్తాడు. వేషధారణ అనేది యేసు ప్రభు దృష్టిలో మంచిది కాదు. మరి సుంకరి సంగతి ఏంటి? సుంకరి తన పాపములో కొనసాగుతాడని ఈ ఉపమానం సూచించుట కంటే దేవుడు ఎలా అంటే, ఇక్కడ వాళ్ళు చెప్పే తీరేంటంటే
సుంకరి పాపంలో జీవిస్తున్నప్పటికీ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, యేసు ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు అని పాపంలో జీవించేట దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ అది సరైనటువంటి అర్థం కాదు. సుంకరి కూడాను దేవుడు ఎలాంటి వాడో గ్రహిస్తూ తనను కటాక్షించుమని సుంకరి దేవుని కోరుకుంటున్నాడు. అంతే కదా మరి. ప్రభువా నేను ఎలాంటి వాడును అని తన రొమ్ము కొట్టుకుని చెప్పుకుంటున్నాడు. తన అవసరత ఎరిగి స్వేచ్ఛగా దేవుని బ్రతిమాలుకున్నట్లు ఈ ఉపమానం చెబుతుందన్నమాట. కటాక్షించండి, నేను పాపిని, కటాక్షించండి అని చెబుతున్నాడు. కానీ ఆ పాపంలో కొనసాగుతున్నట్టుగా మనం చూడమన్నమాట. కాబట్టి యేసుప్రభు ఖండిస్తుంది ఏంటంటే వేషధారణే కాదు, పాపంలో కొనసాగటం కూడాను దాన్ని ఖండిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మూడవ భాగం 15 నుండి 17 వరకు, 18వ అధ్యాయం లోకాసు వార్త 15 నుండి 17 వరకు చదువుకుందాం. ఈ 3 వచనాలు. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 17 వరకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని యేసుప్రభు చెప్పలేదు. అలాంటి వారిది. ఓకే, అలాంటి వారిది. ఇప్పుడు మనం రైస్ తీసుకున్నప్పుడు కొంత ప్లాస్టిక్ రైస్ కూడా ఉంటుందని మనం విన్నాం. ఆ న్యాచురల్గా ఉండేటువంటి రైస్ లాగానే ఉంటుంది. రైస్ లాగా ఉండేదానికి భేదం లేదా? చాలా భేదం ఉంది. కాబట్టి చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని యేసు ప్రభు చెప్పలేదు. అలాంటి వారిది లైక్ లిటిల్ చిల్డ్రన్. ఇక్కడ 3వ భాగంలో చిన్న బిడ్డలను ఆహ్వానిస్తూ వారిని తన యొద్దకు రానివ్వవలసినదిగా యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఎందువలన అనగా దేవుని రాజ్యము అలాంటి వారిది అని. ప్రతి ఒక్కరూ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించని వాడు ఎంత మాత్రము ప్రవేశింపడని నిశ్చయంగా చెప్పుతున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అన్ని విధములైన చిన్న పిల్లల ప్రవర్తనను ఆయన ప్రశంసించట్లా. ఇక చిన్నపిల్లల్లో ఏ గుణం ఉన్నా కానీ వాటన్నిటినీ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా, వాళ్ళని మెచ్చుకోవట్లా. ఏంటి ఉదాహరణకి, చిన్నపిల్లలకి అనుభవం ఉండదు. ఓకే, తర్వాత నైవ్ అన్నమాట. నైవ్ అంటే ఇక అనుభవం లేనటువంటి వాళ్ళు. స్వల్పకాలిక ఆలోచనతో చెప్పరు వాళ్ళు, అన్నీ తూచి చెప్పరు. మరలా 2 సంవత్సరాల భయంకరమైన మొండితనం ఉంటుంది వాళ్ళల్లో. ఓకే, 2 year oldకి చాలా మొండితనం ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం కదా. అలా ఆ మొండితనం కూడా ఉంటుంది. మరి అరుదైన నైతికత్వం, వాళ్ళు నైతికత్వంలో పెద్ద ఎదగలేదు, అలాంటి అనుభవంలో ఎదగలేదు. కానీ
చిన్నపిల్లల్లో కొంచెం మంచి స్వభావాలు కూడా ఉన్నవి. ఏంటి మంచి గుణాలు ఏంటి? దాపరికం లేకుండా వాళ్ళు ఓపెన్గా ఉంటారు, నిష్కపటంతో అడుగుతారు, నమ్ముతారు. ఓకే, గొప్పవారిగా ఎంచుకొనకపోతారు అని మనం వాళ్ళ గురించి యేసు ప్రభు ఆ గుణాల గురించి చెబుతాడన్నమాట. ఓకే, మనం అది గ్రహించాలి. గొప్పవారుగా హెచ్చించుకునేటువంటి స్వభావం వాళ్ళకి ఉండదు. నిష్కపటంతో అడుగుతారు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. 4వ భాగం, ఇది సుదీర్ఘమైనటువంటి భాగం, 18 నుండి 30 వరకు. అది మనం చదవం. 12, 13 వచనాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, కొన్ని వచనాలు చదువుదాం. 18వ వచనం నుండి 18 లూకా సువార్త. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ నన్ను సత్పురుషుడు కాడు. అంటే అక్కడ యేసుప్రభు దేవుడు కాదని చెప్పినట్టుగా కాదు. అంటే నన్ను సత్పురుషుడు అంటున్నావు, దేవుడు ఒక్కడే కదా ఆ టైటిల్కి అర్హుడు, మరి ఎందుకు అంటున్నావు అంటే నేను దేవుడిని గ్రహిస్తున్నావా అనేటువంటి ఆ ఇంప్లికేషన్ కూడా ఉన్నదన్నమాట. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని చెప్పాను. అంతవరకు ఆపుకుందాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ధనికుడైన అధికారితో యేసు ప్రస్తావించిన సంఘటనను వివరిస్తుంది. పరలోక సంపదను ఆశించిన ఎడల తనకున్న సంపదను అమ్మి బీదలకిమ్మని, అటు తరువాత క్రీస్తును వెంబడించవలసినదిగా హెచ్చరించబడింది. కేవలము సిరి సంపదలను పరిత్యజించిన ఎడల పరలోక ఆశీర్వాదములు అనుభవించగలమని దీని అర్థమా? అంటే వైరాగ్యం తీసుకుంటే అన్నీ వదిలిపెడితే పరలోక రాజ్యం వస్తుందా అని దీని అర్థమా? లేక ఈ ప్రత్యేకమైన వ్యక్తితో యేసు ప్రభు చెప్పినది దేవునిగాను తన ఆత్మవిశ్వాసమునకు విషాదకరమైన ఆధారముగానున్న ఆస్తి నుండి ఆయనను విడుదల చేసేదిగా, యేసు ప్రభువును నమ్మి హృదయపూర్వకంగా ఆయనను వెంబడించుమని యేసు ప్రభువు చెప్పే తీరు కదా. అంటే యేసు ప్రభు చెబుతున్నటువంటి తీరు ఎలా ఉంది అంటే, నీ ఆస్తే నీ దేవుడు, నువ్వు దాన్ని వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే నీ ఆస్తిని బట్టి నన్ను వెంబడించట్లేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టుకోవాలి. నువ్వు ఏ విధంగా దేవుడని ఆలోచిస్తున్నావో దాన్ని వదిలిపెట్టుకుని నన్ను వెంబడించాలి. కాబట్టి యేసు ప్రభువుని నమ్మి
హృదయపూర్వకంగా ఆయనను వెంబడించమని యేసు ప్రభు చెప్పే ఆ విధమైనటువంటి మెసేజ్ని ఈ విధంగా చెబుతున్నాడు. కాబట్టి ఆయనను విడుదల చేసేదిగాను, అంటే స్ట్రిప్డ్ ఆఫ్ దేని నుండి? విషాదకరమైన ఆధారంగానున్న ఆస్తి నుండి. ఆస్తిపై ఆయన భరవసంతా పెట్టుకున్నాడు. ఆయన భారం, ఆయనకు ఆధారం, ఆయన జీవితానికి ఆధారం ఆయన ఆస్తే, ఆయన దేవుడు ఆస్తే. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించడానికి ఆస్తి అడ్డుగా ఉంది. యేసు ప్రభువుని వెంబడించేటువంటి వాళ్ళందరినీ యేసు ప్రభు ఈ విధంగా కమాండ్ చేయలేదు, ఈ విధంగా అడగలేదు, నీ ఆస్తిని అమ్ముకుని నా వెంట రమ్మని. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దేవుడు, యేసు ప్రభు దాని మీద ఏలు పెట్టాడు. అంటే మనం దీనిలో గ్రహించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువుని వెంబడించడానికి ఏది అడ్డుగా ఉంటుందో అది వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యం ఉంది, యేసు ప్రభు ద్వారా నిత్యజీవం ఉంది, యేసు ప్రభు ద్వారా మరి నిత్యజీవమే కాదు, యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ ఉన్నది ఆయన బలియాగాన్ని బట్టి. మరి ఆయన వెంబడించకపోయి వేరే వాటిని వెంబడిస్తే అది ఎట్లా? నిత్యజీవం దొరకదన్నమాట. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ 4 ఉపమానాల్లో ఈ 4 ఉపమానాలు చెప్పాడు. 30 వరకు ఇంకా తర్వాత కూడా ఉన్నాయి అనుకోండి, అది మనం దీనిలో కవర్ చేయం. అవి ఉపమానాలు కాదు. ఈ 4 ఉపమానాలు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు పొందుగూర్చాడు? వీటిలో కామన్గా ఉన్నటువంటి థీమ్ ఏంటి అని మనం గ్రహించుకోవాలి. ఈ 4 వాక్య భాగములు కలుపుతున్న అంశము గుర్తించగలుగుతున్నారా? మరి నేను గ్రహించింది ఏంటి అంటే, యేసు ప్రభువుని వెంబడిస్తే, నిజమైనటువంటి శిష్యులుగా వెంబడిస్తే మనం చేయాల్సింది, యేసు ప్రభు శిష్యులుగా చేయాల్సింది 4 విషయాలు. ఒకటి ఏంటి అని అంటే, సోమరితనం వదిలిపెట్టి ప్రార్థించాలి. ప్రార్థన అంటే అనేక విధాలుగా ఉంటుంది అనుకోండి. ఆల్ నైట్ ప్రేయరు, గ్రూప్ ప్రేయరు, బుల్లెట్ ప్రేయర్ అంటాం, అది చిన్న చిన్న ప్రార్థనలు. ఓకే, ఫాస్టింగ్ ప్రేయరు, గోజాడేటువంటి ఆల్ నైట్ ప్రేయరు. కాబట్టి ప్రేయర్ అనేది అనేక రకాలైనటువంటి ప్రార్థన. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందువలన అపోస్తుడైన పౌలు కూడా ఎఫెసీ 6లో చెప్తాడు, ప్రేయింగ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్. మరి వేరే వ్యక్తుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటారంటే విన్నపాల ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్. ఇంకా ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు అపోస్తుడైన పౌలు ఏం చెప్తాడంటే, నా గురించి ప్రార్థించండి. ఆయన అపోస్తుడైనప్పటికీ ఆర్డినరీ మెంబర్స్ని ప్రార్థన చేయమంటాడు. ముఖ్యంగా ప్రార్థన చేయమంటానికి కారణం ఏంటంటే, నేను సువార్త చెప్పేటప్పుడు ప్రజలకి భయపడి నేను కొంచెం నొసుగుతూ చెప్పొచ్చు. నేను దాన్ని ట్విస్ట్ చేయొచ్చు. నిజమైనటువంటి సువార్తను ప్రజల గురించి భయపడి నేను సువార్తను ట్విస్ట్ చేసి చెప్పొచ్చు. కాబట్టి ధైర్యంగా చెప్పటానికి మీరు నా గురించి ప్రార్థన చేయండి అని బ్రతిమలాడతాడన్నమాట. కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. హృదయంతో ప్రార్థన చేయాలి. ఏదో పైన చేయటం కాదు. పైకి ఈయన ప్రార్థనా పరుడని వేరే వాళ్ళకి చూయించుకునేటట్టుగా చేయకూడదని యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగంలో చెప్పాడు.
ప్రార్థన చేయాలి. సోమరిపోతులాగా ఉండకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, మనం ఇక్కడ శిష్యులుగా, యేసు ప్రభువుని అనుసరించేటువంటి శిష్యులుగా మనం నేర్చుకునేది ఇక్కడ ఏంటంటే, మనం వేషధారణతో సహా వేరే పాపంలో జీవించకూడదు, పాపంలో కొనసాగకూడదు. అది పాపమని మనసాక్షి చెప్పినప్పుడు, మన వాక్యం చదువుకుంటున్నప్పుడు ఇది పాపమని తెలిసినప్పుడు దానికి పశ్చాత్తాపడి యేసు ప్రభు యొక్క శిలువను బట్టి మనం క్షమించబడి దాన్ని విసర్జించి దాన్ని ద్వేషించి మనం ముందుకు పోవాలి. మనం పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండడం, కానీ పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించాలి. దేవునికి అయిష్టమైన దాన్ని మనం ఇష్టపడకూడదు. దేవునికి అయిష్టమైందే పాపం, దాన్ని మనం హత్తుకోకూడదు అన్నమాట. కాబట్టి పాపంతో జీవిస్తూ ప్రార్థించకూడదు. మూడవ విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో కొనసాగాలి అనంటే పిల్లల వలె నిష్కపటంగా ఉండాలి, దాపరికం లేకుండా ఉండాలి, స్వార్థరహితంగా ఉండాలి. నేనెంతో గొప్పవాడిని అనుకునేటువంటి విధంగా అలాంటి స్వార్థం ఉండకూడదు. పిల్లల వలె దేవునిపై ఆధారపడాలి. ఆయన వల్లనే మనకి రక్షణ ఉంటుంది అని యేసు ప్రభు యొక్క శిలువపై, ఆయన బలియాగంపై ఆధారపడాలి. నాలుగవ విషయం ఏంటి అనంటే, యేసు ప్రభు శిష్యత్వంలో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, యేసు ప్రభు శిష్యులుగా కావాలి అనంటే యేసు ప్రభుని వెంబడించడానికి ఏది అడ్డుగా ఉంటుందో దాన్ని విసర్జించాలి. అప్పుడే యేసు ప్రభుని వెంబడిస్తాం, మనం ముందుకి మన నిత్యజీవం పొందుతాం. ఈ 4 విషయాలు శిష్యత్వానికి సంబంధించినవి అన్నమాట. ఆ విషయం మనం గమనించుకోవాలి. ఈ విషయంలో మనకి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, పరిశుద్ధాత్మ అనుగ్రహించు సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.